ఈరోజు పార్లమెంటు సమావేశాలకు రాకుండా దాక్కుంటున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో వెంటనే ఎప్స్టీన్ ఫైల్స్లో తన పేరు ఎందుకు వచ్చిందో దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నరేంద్ర మోదీ గారి పైన ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా నరరూపుర రాక్షసుల సమూహమైనటువంటి ఎప్స్టీన్ ఫైల్స్, ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో వస్తున్నటువంటి ఏవైతే చిత్రాలు ఉన్నాయో, నిజాలు ఉన్నాయో, బయటపడుతున్న నిజాలు ఏవైతే ఉన్నాయో అందులో నరరూప రాక్షసులు చిన్నపిల్లల రక్తం తాగునటువంటి సంఘటనలు కూడా బయటకు వస్తున్నాయి. మనం చూస్తున్నాం. ప్రజలకు, దేశ ప్రజలకు మేము చెబుతున్నాం, ఇలాంటి వ్యక్తిగా దేశం సమర్థిస్తున్నది. బీజేపీ ప్రధానమంత్రి పదవి కట్టబెట్టింది దీనికోసమేనా? మరి ఎప్స్టీన్ ఫైల్స్లో అతని పేరు ఎందుకు వచ్చింది? జవాబు చెప్పాల్సిన బాధ్యత ఆయన పైన పెట్టుకొని పార్లమెంటుకు రాకుండా మహిళా ఎంపీలు మా మీద దాడి చేసేదానికి అవకాశం ఉందని చెప్పి నేనే రావద్దని చెప్పిన ఘనత కూడా స్పీకర్ గారిదే, ఓం బిర్లా గారిది. మరి ఇలాంటి భారతదేశ చరిత్రలో ఇంత దరిద్రమైనటువంటి ప్రధానమంత్రి కానీ, ఇంత నీచమైనటువంటి దిగుజారుడు వ్యాఖ్యలు చేసిన స్పీకర్ కానీ ఎవరో చరిత్రలో లేరు. వీళ్ళిద్దరూ కూడా చరిత్రలో మిగిలిపోతారు శాశ్వతంగా. ఎందుకయ్యా అంటే ఎప్స్టీన్ ఫైల్స్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా రాజకీయ నాయకులు కావచ్చు, డబ్బు ఉన్న అదానీ లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళు కావచ్చు, బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు కావచ్చు, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయా దేశాలకు చెందిన ప్రధానమంత్రులు, ఆ స్థాయిలో పనిచేసిన రాష్ట్రపతులు కూడా ఆ ఎప్స్టీన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసిన సంఘటనలు ఈరోజు అందరూ కూడా మనం ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది, విస్తుపోతుంది. ఆ వీడియోలు చూసి, ఆ చిత్రాలను చూసి వేలాది చిత్రాలు, లక్షలాది ఫోటోలు, లక్షలాది ఫైల్స్ బయటకు వస్తున్నాయి. మరి అలాంటి నీచమైన వ్యక్తులతో మీరు జత కలిశారంటే ఎందుకోసం వెళ్ళారు? దేనికోసం వెళ్ళారు? భారతదేశానికి చేసిన మీరు మేలు ఏంటి? మీరు ప్రపంచం మొత్తం తిరుగుతున్నారంటే భారతదేశ ప్రజలు ఏమనుకున్నారంటే మీరు ఏదో దేశాన్ని గొప్పగా పెద్ద ఎత్తుగా, చాలా ఎత్తుకు తీసుకెళ్తారని చెప్పి ఉద్దేశంతో మిమ్మల్ని నమ్మారు ఇంతవరకు. కానీ ఇంత నీచమైన ఎప్స్టీన్ లాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్తున్నారంటే, అలాంటి వాళ్ళ దగ్గర మీ ఫైల్, మీ మెయిల్ వచ్చిందంటే, ఆ మెయిల్లో మీ పేరు వచ్చిందంటే, ఆ మెయిల్లో మీకు చెప్పబడింది ఏంటి? మీరు అక్కడికి వెళ్తే పని జరిగింది, వెళ్ళిన దానికి అన్నారు. ఏం పని జరిగింది? దేశానికి మేలు జరిగిందా? దేనికి మేలు జరిగింది? దానితో పాటు ఈరోజు ట్రంప్ చెప్పిన విధంగా మీరు నాట్యం ఆడుతున్నారంటే, మీరు డ్యాన్స్ చేస్తున్నారంటే, అసలు సుంకాలను పూర్తి స్థాయిలో 0%కు తగ్గించేశారంటే భారతదేశానికి మీరు ఇస్తున్న విలువ ఏంటి? భారతదేశ ప్రజలకు మీరు చేస్తున్న మేలు ఏంటి? భారతదేశానికి మీరు పరోక్షంగా నష్టం చేకూరుస్తున్నారు. మరి అతనేమో చూస్తే 18% టారిఫ్ వేస్తాడు, మనం చూస్తే 0% వేస్తాం. సిగ్గు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకంటే చిన్న చితక దేశమైనటువంటి బంగ్లాదేశ్ని కూడా ఈరోజు వాళ్ళు కూడా వాళ్ళపైన టారిఫ్ వేస్తున్నారు, పన్ను విధిస్తున్నారు, సుంకాలు విధిస్తున్నారు. మనం 0%తో ఇస్తున్నాం. దేశ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. దేశ ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఆసన్నమైంది. దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్న రాజకీయ నాయకులందరినీ ప్రజలందరూ కూడా గౌరవ చేస్తున్నారు. మన దేశంలో కూడా ఢిల్లీలో మొత్తం అందరూ కూడా గౌరవ చేస్తున్నారు. ప్రధానమంత్రి ఇంటికి పోయి వెళ్తున్నారు, గౌరవ చేయడానికి వెళ్తే ఈయన తప్పించుకొని తిరుగుతున్నాడు. పోనీ పార్లమెంట్లో జవాబు చెప్తాడంటే పార్లమెంటు కూడా జవాబు చెప్పకుండా దాక్కొని తిరుగుతున్నాడు. ఇంత నీచమైన, దరిద్రమైన పదవిలో ఉండాల్సిన అవసరం ఉందా? వెంటనే బాధ్యతాయుతమైన మీరు జవాబు చెప్పలేని పక్షంలో మీరు ఎందుకు వెళ్ళాలో ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటి జవాబు చెప్పలేని నీచమైన కార్యక్రమాలు ఏమైనా చేసి ఉంటే వెంటనే రాజీనామా చేసి దిగిపోవాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.